ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే యూస్ అయితే అవుతుంది. ఎవరైతే మొట్టమొదటిసారి తిరుమల ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే ఈ వీడియో అయితే డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో మీరు పూర్తి చూడండి. అదేవిధంగా టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలి, ఏ టైంలో బుక్ చేయాలో అంతా కూడా వివరంగా చెప్తాను. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తిరుపతి పోవడానికి అయితే రెడీ అయితే అయినామన్నమాట. టోటల్గా బట్టలు అన్నీ అయితే చదువుకున్నాము. అదేవిధంగా తినడానికి మొత్తం అయితే సెట్ అయితే చేసుకున్నాము. మొత్తానికైతే మేము ఫ్యామిలీతో అయితే తిరుపతి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అవంతా కూడా వివరంగా చెప్తాను. పూర్తిగా చూడండి. ఎప్పుడైనా సరే మీరు టికెట్స్ అనేవి మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ, లేకుంటే మీరు వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళు అయినా కానీ టికెట్ అనేది మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. 2 నెలల ముందే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మీరు అది గుర్తుంచుకోండి. మేము లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడు మేము ఏ టికెట్ బుక్ చేసుకున్నామో మొత్తం చెప్తాము. నేనైతే రాయలసీమ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. రాయలసీమకు సంబంధించి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఇది నాకు లింగంపల్లి నుంచి తిరుపతి వరకు డైరెక్ట్ ట్రైన్ అన్నమాట. ఏ టికెట్ ఉంటుంది ఆరామ్ ఉంటుంది, మంచిగా పోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత బుక్ అయితే అయిపోయింది అనమాట. టోటల్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ గురించి అయితే ఎదురు చూస్తున్నాము. మాకైతే 5:30కి అయితే ట్రైన్ అయితే ఉంది. అప్పటి వరకు అయితే మేము మొత్తానికైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తిరుపతికి అయితే రావడం అయితే జరిగింది. అటు అయితే ట్రైన్ ఎక్కినాం, తిరుపతికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది తిరుపతిలో ఉన్న రైల్వే స్టేషన్. మీకు టికెట్స్ కావాలంటే, మీరు దర్శనం టికెట్స్ కావాలంటే ఇది డైరెక్ట్ విష్ణు నివాసంకి అయితే డైరెక్ట్ లైన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇది రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ మనకు అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది అన్నమాట. మేమైతే ఇప్పుడు అక్కడనే పోతున్నాము. మీరు వీడియోలో అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు విష్ణు నివాసం కూడా మీకు రైల్వే స్టేషన్ నుంచి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా కూడా అక్కడే వెళ్తున్నారనమాట టికెట్స్ కోసము. అక్కడ SSD టోకెన్స్ లేదా టికెట్స్ ఇస్తారు. టోకెన్స్ అన్న ఒకటే, టికెట్స్ అన్న ఒకటే. ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము ఈ నెలలో అంటే జూన్ నెలలో జూలై నెలలో అంతా ఉండాలనుకున్నాము. బట్ బాగానే మంది అయితే ఉన్నారు. ఇప్పుడు మేము డైరెక్ట్గా మేము ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. 300 రూపీస్ అయితే ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపించడానికి మేము ఇక్కడ విష్ణు నివాసంకి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఆడికే పోతారు. విష్ణు నివాసంకి వెళ్తారనమాట. అక్కడ ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, శ్రీనివాసం అయితే ఉంటుంది. శ్రీనివాసం అనేది మనకు బస్ స్టాండ్ పక్కకి అయితే ఉంటుంది. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు ఈ రూట్ అంతా కూడా ఇప్పుడు విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇది అంత రూట్ ఉంది కదా, మేము పోయే రూట్ డైరెక్ట్ అక్కడైతే వెళ్తారు అనమాట. చూసుకోవచ్చు. ఈ SSD టికెట్స్ అనేవి ఫ్రీ అనమాట. మీరు అక్కడ గుర్తుంచుకోండి. SSD టికెట్స్ అనేవి ఫ్రీ. మీకు అక్కడ మెయిన్గా ఏంటంటే ఆటో డ్రైవర్లు కానీ, జీప్ డ్రైవర్స్ ఉంటారు. అక్కడ చాలా జీప్స్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, మోసపోవద్దు. ఎందుకంటే అక్కడ మేము ఆటో డ్రైవర్ కానీ, జీప్ డ్రైవర్ కానీ మేము టికెట్ ఇప్పిస్తామా ఎంటారండి, ఇంత అవుతుంది అని నమ్మి పోకండి. ఎందుకంటే మనకు అక్కడ టికెట్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు. ఈ ఆటో డ్రైవర్ల మాటలు నమ్మి అయితే మీరు అక్కడ వెళ్ళకండి. మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక డైరెక్ట్ విష్ణు నివాసంకి అయితే వచ్చామన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. వీళ్ళంతా కూడా అదే అనమాట, టికెట్ కోసం గురించి వేచి ఉన్నారనమాట. పైన కనిపిస్తుంది మనకు ఎదురుగా, అది విష్ణు నివాసం అనమాట. మీరు రెస్ట్ తీసుకోవాలన్నా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, బాత్రూమ్స్ ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉంటాయి, మీకు లాకర్ సదుపాయం ఉంటుంది. మీరు ఒకవేళ ఇంట్లో మీరు రూము కావాలంటే మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలన్నమాట. అది గుర్తుంచుకోండి. మీకు డైరెక్ట్గా కావాలనుకుంటే మీకు CRO ఆఫీస్కి పోతే అక్కడ మీకు రూమ్ అనేది ఇస్తారు. అంటే చాలామంది అయితే ఉంటారు. ఫస్ట్ టైం అయినా కాబట్టి మాకు ఎట్లా రూమ్ దొరుకుతాయేమో అనుకున్నా, బట్ అట్లా కాదు. నేను ఎందుకైనా ముందు జాగ్రత్తగా రూమ్ అయితే బుక్ చేసినాను. అది కూడా మీకు రూమ్ చూపిస్తాను వీడియోలో. చూడండి, ఇదనమాట విష్ణు నివాసంకి అయితే వచ్చాము. మనం లోపలికి అయితే వచ్చినాము. చూడండి ఎంతమంది చూడండి లోపల. జూలై నెలలో మేము ఇప్పుడు దిగింది 15వ తారీఖు రోజున. ఈరోజు 15. చూడండి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మేము బుక్ చేసుకున్న రూమ్కి అయితే పోతున్నాము. చూడొచ్చు. మేము రూమ్
ఏదైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నామో అది మాకు శ్రీనివాసంలో అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మేము రూమ్ అనేది ఏ విధంగా తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. ఎవరైతే మొట్టమొదటిసారిగా అంటే నా తీరు ఎవరైతే వెళ్తున్నారో వారి కూడా డౌట్ అయితే క్లారిఫై అవుతుంది. మాకు కూడా చాలా డౌట్ ఉంటాయి, ఏ విధంగా చేయాలి ఎట్లా మాకు కూడా తెలియదు అనమాట. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ అయితే లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇది విష్ణుని మీరు చూసేది ఇది శ్రీనివాసం అనమాట. శ్రీనివాసం అంటారు, అదేవిధంగా శ్రీనివాసం రెస్ట్ హౌస్ అని కూడా అంటారు. ఎదురుగా పైన వెంకటేశ్వర స్వామి దేవుల ఫోటోలు అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు కౌంటర్ దగ్గర పోతున్నాము. కౌంటర్ దగ్గర కాడ ఇప్పుడు మేము ఏదైతే బుక్ చేసినామో అది స్కాన్ చేయాలన్నమాట. మేము ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసినాము కదా, బుక్ చేసిన తర్వాత ఒక స్లిప్ అయితే వస్తుంది. ఆ స్లిప్ అనేది అక్కడ స్కాన్ చేస్తారు. అదే స్లిప్ అనమాట. ఈ స్లిప్ పైన బార్కోడ్ గుర్తుంటుంది, బార్కోడ్ కానీ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, వాళ్ళు స్కాన్ చేస్తారు. దీన్ని కూడా టైం ఉంటుంది, మీరు గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడంటే స్కాన్ చేయడానికి రాదు, మనకు టైం అయితే ఉంటుంది. ఇన్ టైం అవుట్ టైం అయితే ఉంటుంది. ఎప్పుడైనా మాకైతే పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే టైం అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మధ్యాహ్నం 12 అయిపోయింది అనుకోండి, మీ ఏదైతే అప్లై చేస్తే అది రిజెక్ట్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు టైం లోపలనే మీరు రూమ్ అయితే తీసుకోవాలి. మేమైతే కౌంటర్ దగ్గరికి అయితే పోతున్నాము, ఎందుకంటే మాకు కొత్త కాబట్టి మాకేం తెలుస్తలేదు. కౌంటర్ దగ్గరికి అయితే పోయినాము, మీరు ఇక్కడ చూడవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మాకు చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారనమాట, సేవకులు అంటారు వాళ్ళకు. వాళ్ళకి అడిగినా చెప్తారు, లేకుంటే ఎవరైనా బయట ఎవరైనా అడిగినా చెప్తారు. కానీ జాగ్రత్త, ఆటో వాళ్ళ మాటలు, జీపు డ్రైవర్ల మాటలు పట్టుకొని మీరైతే నమ్మి మోసపోకండి. చాలా దోచే అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ. కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. మా దగ్గర ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్ అనేది ఈ కౌంటర్ 3లో అయితే ఇస్తున్నాం అనమాట. కేవలం ఎవరైతే ఆన్లైన్లో ఎవరైతే వేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఇక్కడ వస్తారన్నమాట. మాకు ఒక స్లిప్ అయితే ఇచ్చింది, ఇంకో స్లిప్ స్కాన్ చేసిన తర్వాత ఈ స్లిప్లో మనకు ఉంటుంది అనమాట రూమ్. మీరు ఇక్కడ చూడవచ్చు. D325 అవుతుందా, D325 అయింది కదా. అంటే శ్రీ అంటే శ్రీనివాసంలో, D అంటే రూమ్ నెంబరు, D325 ఉంది కదా రూమ్ నెంబర్ అనమాట. D బ్లాక్లో 325 అనమాట. ఇప్పుడు రూమ్కి అయితే పోతున్నాము, ఎట్లుందో చూద్దాము. ఆ రూమ్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. చూడొచ్చు, మనకు ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్న బేఫికర్ అండి. ఎందుకంటే మనము ఆఫ్లైన్లో రూమ్స్ గురించి, లాకర్స్ గురించి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమైతే ఇంచుమించు 5-6 గంటలు అయితే చాలా నరకమైతే అనుభవించామన్నమాట. ఆడ చూడొచ్చు. మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చినా మన అన్వేష్ అయితే వండుకున్నాడు. ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి కింద ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయో మొత్తం అయితే చూసుకోవాలి. ఎప్పుడు రాలేము కాబట్టి బాత్రూమ్స్ కూడా అన్నీ నీట్గానే ఉన్నాయి, నీట్గానే మెయింటైన్ చేస్తారు. మనకు వేడి నీరు అవి అంతుంటుంది పైన. ఇక్కడ చూడొచ్చు, వేడి నీరు అంతుంటుంది. బట్ మేము పోయినప్పుడు అయితే మాకు ఇవి ఉంటాయి కదా వేడి నీరు మరగబెట్టేటి, అవి పనిచేయాలన్నమాట. రూమ్ అయితే బాగానే ఉంది. బట్ మేము తీసుకున్నది తిరుమలలో, అంటే తిరుపతిలో. మేము బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ మేము ఇంచుమించు 45 కిలోమీటర్లు అయితే తిరుపతి కొండ అయితే ఎక్కాలన్నమాట. అందుకోసమే ఈ రూమ్ అనేది మాకు అన్కంఫర్టబుల్ అయితే అయిందనమాట. అందుకోసమే ఈ రూమ్ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ నైట్ రావడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ జర్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని మేము తిరుపతిలోనే తీసుకుందామని అనుకుంటున్నాము. కానీ చాలా క్రౌడ్ ఉంటుందండి, మీరైతే గమనించండి. చాలా అంటే చాలా మంది ఉంటారు. బట్ మాకు ఫస్ట్ టైం కాబట్టి మేము రూమ్ రిజెక్ట్ చేసిన తర్వాత అనిపించింది, మాకైతే అక్కడ చుక్కలు అయితే కనిపించినాయి. అటు వాటి కబోర్డ్ అయితే తీసుకున్నాము. లాకర్స్ మనం కబోర్డ్స్ అన్నవే, లాకర్స్ అన్నవే, కాకపోతే అక్కడ అంతా కూడా లాకర్స్ అంటారు. మనం బ్యాగులు పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మొత్తంగా 5 పార్ట్లుగా డివైడ్ అయితే చేసినాను. ఎందుకంటే ఒకటే పార్ట్ మొత్తం పెడితే ఇంచుమించు 2 గంటల వీడియో అవుతున్నది, 2-3 గంటల వీడియో అవుతున్నది. సినిమా ఫిల్మ్ లాగా అవుతున్నది. అందుకోసం మీరు చూసుకోవాలి, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను 5-6 పార్ట్లు డివైడ్ అయితే చేసినాను అనమాట. మీరు ఖచ్చితంగా మా ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడండి ఏ విధంగా ఉంటుందో. ఎవరైతే మొట్టమొదటిసారి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయితే అవుతాయి అనమాట. ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద మా కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది అనమాట. మొట్టమొదటిసారి ఎవరైతే తిరుపతి అయితే ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. అందుకోసం వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో మనం వెళ్దాము. మీద వాటర్